అదృశ్యార్థం కథ భాగం 5. రాహుల్ ఊహించని ఆ శక్తిని ఎదుర్కొనే దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. రామచంద్ర చెప్పినట్లుగా అతను మరింత పురాతన గ్రంథాలను వెతికాడు. ఆ గ్రంథాల్లో ఒక ప్రాచీన మంత్రం గురించి వివరించబడ్డ శక్తిని నిర్వీర్యం చేయడం కోసం అత్యంత శక్తివైన మంత్రాన్ని ఉపయోగించాలి. ఆ మంత్రం ఎలా ఉపయోగించాలో పూర్తిగా రాటలో లేదు. కొన్ని శబ్దాలు, గుర్తులు మాత్రమే చిట్కాగా ఉండేవి. రాహుల్ నిశ్శబ్దంగా ఆ మంత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రతి అక్షరం, ప్రతి గుర్తును జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ మంత్రంలో లోతైన రహస్య శక్తి ఉంది. అది ఆ అద్భుత అర్థం శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయగలదని అతనికి నమ్మకం వచ్చింది. కానీ ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదం ఎంత తీవ్రమో అతనికి స్పష్టంగా అర్థమైంది. ఒక రాత్రి రాహుల్ మంత్రాన్ని చదవడం ప్రారంభించగా మెల్లగా తాతగారి ఆత్మ ఆకాశంలో కనిపించి శాంతమైన కానీ గంభీరమైన స్వరంతో పలికింది. నీ నిర్ణయం నీకు మాత్రమే భయం, నీ సాహసమే నీ శక్తి. ఇలా రాహుల్ తన మనసులో ఒక మెల్లని ఆశను కలిగి భయాన్ని అధిగమించి మాయాజాల శక్తిని ఎదుర్కొనడానికి మరింత ముందుకు అడుగుపెట్టాడు.